కింద మర్రి జనం కోసమే తన వర్రి అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అదేనండి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు. వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన తెలిపిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చెట్టు కింద మర్రి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేకపోవడంపై ఫైర్ అయిపోయారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నా కూడా వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు అంటున్నారు ఆయన. అందుకే చెట్టు కింద కూర్చుండి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నాను అంటున్నారు. ఇక్కడ కూర్చుండి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నది మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న ఈ చెట్టు కింద తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దరఖాస్తులిచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు. మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు. అదేవిధంగా ఒక పిఏని కూడా ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం. అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జిఏడికి అడిగినాము, ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశం. అధికారులు కూడా తమ మాట వినడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మాకు వాళ్ళ ఆఫీస్ అన్ని ఇవ్వాలి, లేకపోతే ఆఫీస్ వచ్చేంత వరకు ఒక 2 రోజులు డీసీ మల్కాజ్గిరి ఆఫీస్ ముంగట, ఒక 2 రోజులు డీసీ అల్వాల్ ఆఫీస్ ముంగట, ఒక రోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట. ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా గొప్ప వాళ్ళు అయిపోయినరు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళని పడితేనే మాకు పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళని బతిమలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ పని. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలే కాదు ప్రజాప్రతినిధుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రాజశేఖర్ రెడ్డి.